జకర్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనమండి. దేవోక్తి ఇశ్రాయేలీలను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు, ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను యెరూషలేము చుట్టూ ఉన్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. ఇశ్రాయేలు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదికిని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికిని బెదరును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదావారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందరు. 6వ వచనమండి. ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింద నిప్పులుగాను పనల క్రింది దివిటీగాను చేతును. వారు నలుదిక్కులానున్న జనులందరినీ దహించుదురు. యెరూషలేము వారింకను తమ స్వస్థలమగు యెరూషలేములో నివసించుదురు. 7వ వచనమండి. మరియు దావీదు ఇంటివారును యెరూషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదా వారి మీద అతిశయపడకుండునట్లు యెహోవా యూదా వారిని మొదట రక్షించును. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడుగా ఉండును. ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావీదు వంటి వారుగాను, దావీదు సంతతి వారు దేవుని వంటి వారుగాను, జనుల దృష్టికి యెహోవా దూతల వంటి వారుగాను ఉందురు. ఆ కాలమున యెరూషలేము మీదికి వచ్చు అన్ని జనులందరినీ నేను నశింపజేయ పూనుకొనెదను. 10వ వచనమండి. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మెగిద్దోను లోయలో హదదిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపముల వల్లనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగును. 12వ వచనమండి. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను, మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రలాపింతురు. నెక్స్ట్ అధ్యాయం 13వ అధ్యాయం అండి.